ఓబుల్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వైఎస్ఆర్సీపీ నాయకులు అయినటువంటి ఓబుల్ రెడ్డి గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నారో ఇప్పుడు మన మిత్రులు చెప్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే ఎవరికి ఎంత దమ్ము ఉంటే అన్ని ప్రాజెక్టులు కట్టుకుందాం. ఈరోజు గోదావరికి సంబంధించిన అనేక అయితే ఎన్ని నీళ్లు వృధాగా పోతున్నాయో ఆ నీళ్ళు వాడుకున్నంత వరకు మనం వాడుకోవచ్చు, మన శక్తి ఉన్నంత వరకు అని చెప్తున్నారు. ఈ విషయంపై ప్రాజెక్టులు ఏదైతే ఉన్నదో పోలవరం కానివ్వండి, బనకచెర్ల కానివ్వండి, దీనిపై మీరు ఎలా విశ్లేషిస్తారండి? నమస్తేనా. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న మీకు మిగిలిన పాల్గొన్న సభ్యులందరికీ నమస్కారంలో. ఇప్పుడు ఒక అభివృద్ధి అనేది ఎవరైనా మనము స్వాగతించాల్సిందే. అనాది నుంచి సింధు హరప్ప నాగరికతల నుంచి కూడా నీటి సోర్స్ ఉన్నటువంటి ప్రాంతాలు బాగా డెవలప్ అయ్యాయి. ఆ రకంగా ఈ మనము వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం జలయజ్ఞ ఉదాహరణకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు జలయజ్ఞం ప్రారంభించారు. అందులో మంచిగా జరిగింది. మంచి కార్యక్రమాలు ఎక్కడున్నా మంచి జరగాలి. అయితే ఇందులో రాజకీయాలు కానీ టెక్నికల్ అంశాలను కానీ ఏదున్నా క్లియర్ గా చేసుకొని ఉభయ రాష్ట్రాలను కూర్చొని సీఎంలు కూర్చొని లేకుంటే అధికారులు కూర్చొని ఈ మరీ కోర్టులకు ఎక్కేటంత స్థాయికి పోకూడదని కూడా వీళ్ళు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నా. ఒక్కసారి కోర్టులో పడితే ట్రిబ్యునల్ అని, హైకోర్టు అని, సుప్రీంకోర్టు అని ఈ కాలయాపన జరుగుతాయి. ఎప్పటికి క్లియర్ అవుతాయో ఎవరు చెప్పలేరు. కాబట్టి కార్యక్రమం ప్రారంభించడం అనేది మేము మా పార్టీ తరపున మంచి జరుగుతుంది ప్రజలకంటే అది ఉభయ రాష్ట్రాలకు మంచి జరగాలని మేము కోరుకుంటున్నాం. మేము ఒక ప్రాంతాన్నో ఒక ఊరినో ఒక పార్టీనో మేము ఎప్పుడు చూడట్లేదు. మేము కూడా గతంలో మా టర్మ్లో కూడా మేము కూడా మంచి కార్యక్రమాలు చేసాం. అవి తర్వాత ఇక్కడ ఆ భాగంలో ఇప్పుడు వాటర్ సోర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మన ఆంధ్రప్రదేశ్కు ఎక్కువ ఉభయ రాష్ట్రాలకు కూడా గోదావరి ఎక్కువ వాటర్ ఉంది. ఇది అది తర్వాత కృష్ణా వాటర్ ఉంది. తర్వాత ఇక్కడ మన ఆంధ్రాకి వచ్చేప్పుడు పెన్నా ఉంది. ఈ మూడు నదులలో కూడా మనకు గోదావరిలో ఉన్నటువంటి వాటరు ఇంకా మనకు మిగిలిన నదుల్లో తక్కువగా ఉంటుంది. ఈ గోదావరిలో మిగులు జలాలు అనే పదం ఇప్పుడు మన కాంగ్రెస్ నాయకులు అడిగినట్టుగా ఆ పదం అనేది ఒకవేళ విభజన చట్టంలో ఏమైనా ఉందా లేదా అనేది టెక్నికల్ గా చూడాల్సిన అంశం ఉన్నా. ఎందుకంటే దాని మీద వాళ్ళు ఎవరైతే సఫర్ అవుతారో ఒక తెలంగాణ రాష్ట్రం కావచ్చు, మన రాష్ట్రం వాళ్ళు కావచ్చు, దాని మీద ఎవరైనా కోర్టుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. దయచేసి అలాంటి కార్యక్రమాలు జరగకుండా ఉభయ రాష్ట్రాలను అధికారులు కానీ నాయకులు కానీ అవసరమైతే ప్రతిపక్ష పార్టీలను కూడా దాంట్లో కలుపుకొని వారిని కూడా సాయం తీసుకొని వాళ్ళు కూడా ప్రజలకు రిప్రజెంటేటివ్సే, ఇక్కడ రాజకీయం అనేది చేయకుండా జరగాల్సిన అవసరం ఒకటి ఉందినా. ఇంకోటి ఇది దాదాపు చాలా పెద్ద ప్రాజెక్టు. ఇది చాలా వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాజెక్టు కాబట్టి దీనికి నిధులు అనేది కూడా క్లియర్ గా ముందే మనం ఎట్లా ఏ రకంగా చేయగలము అనే దాని మీద ఇదివరకే సీఎం బాబు గారు కూడా ఒకటి ఇచ్చారు. హైబ్రిడ్ విధానం అన్నారు ఆయన. హైబ్రిడ్ విధానంలో ప్రైవేట్ పర్సన్స్ యొక్క పాత్ర ఎక్కువ ఉంటుందినా. గవర్నమెంట్ కు జిఎస్టీ ద్వారానో తర్వాత ఇంకో రూపంలో ఆదాయం వస్తుందని చెప్తున్నారు. ఇక్కడ పారదర్శకత అనేది లోపించిందనేది మా వాదన. ఇక్కడ క్లియర్ గా మీరు అప్పగించేటువంటి సంస్థలకు వాళ్ళకు ఉన్నటువంటి క్లియరెన్స్ ఏంటి, వాళ్ళ సర్టిఫికేట్లు ఎట్లున్నాయి, ప్రీవియస్ వాళ్ళు ఏ రకంగా ఉన్నారు అనేది మీరు చూడండి. అక్కడ రాజకీయం చేయొద్దు, పార్టీలు చూడొద్దు, ఏమి చూడొద్దు. అక్కడ మీరు కన్నా పారదర్శకంగా మీరు ముందుకెళ్తే ఇంకోటి కూడా ఒకవేళ తెలంగాణ కూడా మనమే అన్నదమ్ములమే, వాళ్ళు మనం కలిసి ఉన్నాము. ఇప్పుడు దీంట్లో వివాదాన్ని ఒక రాష్ట్రము ఒక ప్రాంతం అనేది చూడొద్దు. ఉభయ రాష్ట్రాలు ముఖ్యమంత్రులు అయిపోయింది. ఒక్క నిమిషం. ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చోండి, అధికారులు కూర్చోండి, ఇంకా ప్రతిపక్ష పార్టీలను కూడా కలుపుకొని పోండి. కలుపుకొని పోయినప్పుడు ఇక్కడ రాజకీయం అనే ప్రస్తావన ఉండదన్నా. ఒకటి టెక్నికల్ అంశాల మీద న్యాయ నిపుణులు ఉంటారు, వాళ్ళతో కూడా మీరు లోతుగా చర్చించండి. ఎప్పుడైతే ఉభయ రాష్ట్రాలు అధికార ప్రతిపక్ష పార్టీలు కలిసిగన ఒక నిర్ణయానికి వస్తే ఇంకా వేరే వాళ్ళ మీద అలిగేషన్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు సపోర్ట్ చేయలేదు అనడానికి కూడా లేదు. అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ పెద్ద మనసుతో ముందుకు పోవాలి. వేరే వాళ్ళు విమర్శించినా అది పట్టించుకోకూడదు. వాళ్ళను కూడా ఏదో మీకు ఏదన్నా మీరు అడ్వైజ్ చేయాలనుకుంటే ఈ రకంగా మీరు అడ్వైజ్ చేయండి, దాంట్లో మంచి ఉంటే తీసుకుంటామని చెప్పేసి ఆ రకంగా అందరినీ కలుపుకొని పోయి ఈ సమస్య అనేది జటిలం కాకుండా, సమస్య అనేది ఉత్పన్నం కాకుండా ఉభయ రాష్ట్రాలు మంచిగా భవిష్యత్ తరాలకు, ఇదేంటంటే చిన్న ప్రాజెక్టు కాదు, ఇది భవిష్యత్ తరాలకు కూడా మంచి అది సాగునీరు కావచ్చు, వ్యవసాయం కావచ్చు, పారిశ్రామిక అన్ని రంగాలకు ఉపయోగపడేది. మీరు తీసుకోండి. వాళ్ళకు కూడా ఎంతైతే ఇవ్వాల్సిన వాటా ఉందో వాళ్ళను కూడా ఇవ్వండి, వాళ్ళని కలుపుకోండి. రైట్. ఓబుల్ రెడ్డి గారు మరొకసారి మీ వద్దకు వస్తానండి. ఇప్పుడు ప్రస్తుతం మనం ఒకసారి తాతపూడి చందు గారి దగ్గర